ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చేపట్టిన ఎత్తుకొలతలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్ నేడు ఏపీ హైకోర్టులో విచారణకు రానుంది. దీనిపై కోర్టు ఆదేశాలు వెల్లడించే అవకాశం ఉంది. ఇక ఇసుక కుంభకోణంలో చంద్రబాబు ముందస్తు బెయిల్పై నేడు విచారణ జరగనుంది. ఇటు న్యాయమూర్తులను దూషిస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్ కూడా నేడు విచారణకు రానుంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ ఇస్తారు. అశోక్, చెప్పండి. సో న్యాయమూర్తుల్ని దూషించడం, వాళ్ళకి మోటివ్స్ ఆపాదించడం, ఇవన్నీ చూసాం మనం. దీనిపైనే ప్రస్తుతం కోర్టులో ఇది సంబంధించి విచారణకు రానున్న నేపథ్యం చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఈరోజు హైకోర్టు ప్రధానంగా చూసుకుంటే 3 కేసులు కొంత ఇంపార్టెంట్ కేసులు విచారణకు రానున్నాయి. అయితే ప్రధానంగా చంద్రబాబు గత ప్రభుత్వంలో ఏదైతే ఇసుక కుంభకోణం జరిగిందో దానిపైన సిఐడి కేసు నమోదు చేసింది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ చంద్రబాబు నాయుడు ఒక పిటిషన్ను దాఖలు చేశారు. దానికి సంబంధించి ఈరోజు విచారణ జరుగుతుంది. సిఐడి తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించనున్నారు. అలానే చంద్రబాబు తరఫున లోద్రా వాదనలు వినిపించనున్నారు. దీని తర్వాత చూసుకుంటే స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత ఏదైతే విజయవాడ ఏసీబీ కోర్టుతో పాటు హైకోర్టు జడ్జిలపైన కొంతమంది పోస్టులు పెట్టారు, అసభ్య పదాలతో దూషించారు. దానికి సంబంధించి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. ఇప్పటికే దానికి సంబంధించిన నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించిన విచారణ కూడా ఉంది. దీంతో పాటుగా మరొక కీలకమైన కేసు కూడా ఉంది. ఎస్ఐ నియామకాలలో ఎత్తు కొలతలకు సంబంధించి దాన్ని సవాల్ చేస్తూ కొంతమంది ఎస్ఐ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు తమ సమక్షంలో ఎత్తు కొలతలు నిర్వహిస్తామని చెప్పింది. దానికి అభ్యర్థులు కూడా ఓకే చెప్పారు. ఓకే చెప్పిన తర్వాత వాళ్ళు కొంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి తమ హైట్ ఎంత, వెయిట్ ఎంత అంటూ ఒక సర్టిఫికేట్ తీసుకురావడం జరిగింది. దానిపైన ధర్మాసనం చాలా ఘాటుగా వ్యాఖ్యానించింది, చాలా ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. ఇలా అయితే ఎప్పటికీ ప్రభుత్వ నియామకాలు జరగవు. వేలాది మంది ఉద్యోగం లేక తిరుగుతూ ఉన్నారు. ప్రతిదానికి కోర్టుకు రావటం ఫ్యాషన్ అయిపోయింది. మీరు మా దగ్గర ఇక్కడ ఎత్తు కొలతలు నిర్వహించడానికి ఓకే అన్నారు. మీరు ఇప్పుడు ఎలా డాక్టర్ దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్ తీసుకువస్తారు? ఖచ్చితంగా దీనిపైన తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఖచ్చితంగా దీనిపైన గుణపాఠం వచ్చేలాగా నిర్ణయం తీసుకుంటామని కూడా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఏదైతే పిటిషన్ తరపున న్యాయవాది ఉన్నారో ఆయన క్షమాపణ కోరారు. క్షమాపణ కోరటంతో పూర్తి స్థాయిలో క్షమాపణకు సంబంధించిన ఒక అఫిడవిట్ దాఖలు చేయండి, దాన్ని పరిశీలించిన తర్వాత ఖచ్చితంగా ఆర్డర్స్ ఇస్తామని కూడా చాలా స్పష్టంగా చెప్పింది. దాంతోపాటుగా 3 నెలల పాటు ఏవైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు 3 నెలల పాటు ఆయా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు అందించేలాగా ఆదేశాలు ఇస్తామని కూడా లిఖితపూర్వకంగా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి అఫిడవిట్ దాఖలైనట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఆ అఫిడవిట్ పరిశీలించిన తర్వాత ఈరోజు లిఖితపూర్వకంగా ధర్మాసనం ఆదేశాలు ఇచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. హరి. ఓకే అశోక్.